హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్కి కంపెనీ ఎండీగా ఎలా ఉండాలన్నది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే తనకి ఇష్టం లేకపోయినా కావ్య కోసం ఇంకా అచ్చం ఎండీ ఎట్లా అయితే ఉంటాడో దానికోసం ట్రైనింగ్ అవుతూ ఉంటాడు. ఇంకా రాజ్ అయితే కావ్య దగ్గరగా వెళ్ళి, కళావతి గారు ఇక చాలండి అని చెప్పి నీరసించిపోయినట్టుగా పక్కన కూర్చుంటాడు. ఇంకా కావ్య తనలో తను నవ్వుకుంటూ, మిమ్మల్ని మీలా చూసుకోవడానికి కూడా ఇంతలా కష్టపడుతున్నారు అని చెప్పి కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇదంతా చూసిన రుద్రాణి అయితే యామినికి ఫోన్ చేసి చెప్తుంది. యామిని, ఓ అయితే రాజుని కంపెనీ ఎండీగా తీసుకెళ్ళాలి అనుకుంటుందన్నమాట. చెప్తా, ఆ కావ్య తాను తీసుకున్న గోతులో తానే పడేలా చేస్తా అని చెప్పి యామిని అంటుంటే, రుద్రాణి యామిని ఏం చేస్తున్నావు అని అడగడంతో దానికి యామిని, చూడు నేనేం చేస్తున్నానో నీకే తెలుస్తుంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇదో కత్తి, ఏం చేసినా చెప్పదు, చూడాలి అంటుంది. ఏమోలే, ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే గదిలో కూర్చుని తన మొబైల్ చూసుకుంటున్న స్వప్న దగ్గరికి అప్పు అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది. ఒక్కసారిగా అప్పుని చూసిన స్వప్న, అప్పు ఏమైందే అంత కంగారుగా వస్తున్నావు అని అంటుంటే, అక్క ఇవి ఒరిజినల్ గోల్డ్ కాదక్క, గిల్టీ నగలు అని చెప్పడంతో ఒక్కసారిగా స్వప్న చాలా కోపంగా, ఏం మాట్లాడుతున్నావే, గిల్టీ నగలా అని చెప్పి ఇక స్వప్న అయితే ఆ నగల బాక్సుల్ని తీసుకుని గబగబా వాటిలో ఉన్న నగలని చూస్తుంది. అవును, ఇవి ఒరిజినల్ నగలు కాదు, మరి ఒరిజినల్ నగలు ఏమైనట్టక్క అని చెప్పి స్వప్నని అప్పు అడుగుతూ ఉంటే ఇక స్వప్న, అర్థమైంది, వీడు నా లాకర్ దగ్గర తిరుగుతున్నప్పుడే అర్థమైంది, వీడే దొంగతనం చేశాడు అని చెప్పి ఇక స్వప్న అయితే చీరని బిగించి రాహుల్ అని గట్టిగా అరుస్తుంది. ఇక ఇంతలో అప్పు, అక్క ఎందుకు లేక గొడవలు వదిలేసాయి అని అంటుంటే, చూడప్పు ఇప్పుడు వదిలేస్తే తర్వాత వాడు ఏదైనా చేస్తాడు, సరే వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అప్పుని పంపించేసి రాహుల్ రావడంతోనే డోర్ లాక్ చేస్తుంది. రాహుల్ అయితే స్వప్న అలా డోర్ లాక్ చేసేసరికి, ఏంటి స్వప్న నన్ను పిలిచి డోర్ లాక్ చేస్తున్నావు, ఇంట్లో అందరూ ఉన్నారు, అందరూ చూస్తుండగా నువ్వలా తలుపేయడం ఏం బాలేదు, అయినా నీకు ఎన్ని రోజులుగా నా మీద ప్రేమ కలిగింది అని చెప్పి ఇక రాహుల్ సిగ్గుపడుతూ స్వప్న దగ్గరికి వెళ్తూ ఉంటే స్వప్న రాహుల్ ముందుకొచ్చి లాగి ఒక్కటి పీకుతుంది. ఒక్కసారిగా రాహుల్ వెళ్ళి మంచం మీద పడతాడు. ఇక రాహుల్ అయితే, ఒసై స్వప్న ఏం చేస్తున్నావే అని అంటుంటే, ఏం చేస్తున్నానా, ముందు నా నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా రాహుల్కి దిమ్మ తిరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే, నగలేంటి అని అంటుంటే, రే మర్యాదగా నా నగలు ఎక్కడ పెట్టావో చెప్తావా, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేమంటావా? ఇక రాహుల్ని చితకబాదేసరికి రాహుల్, చెప్తాను కొంచెం మనీ టైట్గా ఉండి వాటిని నేనే తీసుకెళ్ళి తాకట్టు పెట్టాను, నగలు ఉన్నాయి స్వప్న ఉన్నాయి అని చెప్పి ఇక రాహుల్ అయితే స్వప్న దగ్గర భయపడుతూ ఉంటే, స్వప్న చూడు మర్యాదగా నా నగలు తెచ్చి నాకు ఇవ్వకపోతే తర్వాత నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి స్వప్న అయితే ఇక రాహుల్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, ఆ నగలు తీసుకెళ్ళి దానికి ఇచ్చానని తెలిస్తే ఇక ఈ స్వప్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నన్ను చంపేస్తుంది. అదేమో నగలు కాజేసింది, ఇప్పుడేమో ఆస్తి డాక్యుమెంట్స్ అడుగుతుంది. అది నన్ను చాలా తెలివిగా చీట్ చేసింది. ఇప్పుడు స్వప్నకి నేను నగలు ఎట్లా తీసుకురావాలి అని చెప్పి ఇంకా రాహుల్ అయితే దెబ్బలతో రుద్రాణి దగ్గరికి వెళ్తాడు. రుద్రాణి అయితే తన మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉంటే మమ్మీ అని పిలవడంతో ఒక్కసారిగా రుద్రాణి రాహుల్ దగ్గరికి వెళ్ళి, రే రాహుల్ ఏంట్రా ఈ దెబ్బలు, ఎవరు కొట్టారా, మళ్ళీ ఏం ఏదో పని చేసావు అని అంటుంటే, మమ్మీ ఎప్పుడు బయట వాళ్ళే కొడతారా, ఇంట్లో వాళ్ళు కూడా కొడతారు అని అంటుంటే, ఓ అయితే స్వప్న బాగా తన్నినట్టుందిగా, మళ్ళీ ఏం చేసావు అని అంటుంటే, ఏం చేయలేదు అని ఇక
రాహుల్ అయితే రుద్రాణితో తన బాధని చెప్పుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంటికి వెళ్ళిన రాజ్తో యామిని, బాబా వచ్చేసావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఇంకా రాజ్ అయితే నా కోసం నువ్వే ఎదురు చూడడం ఏంటి, ఆయన చెప్పాను కదా 2 రోజులు కళావతి గారి ఆఫీస్లో వర్క్ ఉందని అని అంటుంటే బావా నాకు నువ్వు చెప్పకపోయినా అంతా తెలుసు. కళావతి గారి కంపెనీకి ఎండీగా వెళ్ళటానికి ట్రైనింగ్ అవుతున్నావంటే కదా, కళావతి గారు చెప్పారులే అని చెప్పి ఇక యామిని అంటుంటే దానికి రాజ్ తన మనసులో ఈ కళావతి గారు ఒకరు, ఈ యామినికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అస్సలు తెలీదు. ఇప్పుడు ఈ యామిని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఉండగా ఇక యామిని అయితే చూడు బావా, నువ్వు ఆ కంపెనీకి ఎండీగా వెళ్ళాలి అని ట్రైనింగ్ అవుతున్నావు, కానీ అసలు ఆ కంపెనీలో వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నావా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యంగా యామినిని అడుగుతాడు. యామిని వైపు చూస్తాడు. ఇదేంటి యామిని ఇలా మాట్లాడుతుంది, నిజంగా యామినియేనా అన్నట్టుగా రాజ్ అలా చూస్తూ ఉంటే యామిని బావా నిన్నే మాట్లాడుతుంటే పలకవేంటి, చూడు బావా నువ్వు కంపెనీ ఎండీగా వెళ్ళటానికి ట్రైనింగ్ ఇవ్వడం కాదు, కంపెనీలో వాళ్ళని కూడా నువ్వు పరిచయం చేసుకోవాలి. అప్పటికప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్తే అందరూ నిన్ను కొత్తగా చూస్తారు, ముందు ఆఫీస్లో అందరినీ పరిచయం చేసుకో అని చెప్పడంతో నిజమే నిజమే యామిని, నువ్వన్నది కూడా నిజమే అని చెప్పి ఇక రాజ్ అయితే అచ్చం తన కంపెనీకి వెళ్ళేటప్పుడు ఎట్లా అయితే రెడీ అయ్యేవాడో అలాగే సూటు బూటు వేసుకుని చాలా చక్కగా రెడీ అయ్యి ఇంకా నడుచుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా యామిని రాజ్ని అలా చూసి షాక్ అయిపోతుంది. అమ్మో వీడి స్టైలు అలాగే వీడి నడక అన్నీ మార్చేసిందిగా కావ్య, అచ్చం రాజ్ లాగే వస్తున్నాడు, వీడిని చూస్తుంటే కొంపతీసి గతం ఏమైనా గుర్తొచ్చిందా అన్నట్టుగా ఇక యామిని భయపడుతూనే బావా అని పిలవడంతో ఎలా ఉన్నా యామిని, నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేదు కదా అని చెప్పి రాజ్ అంటుంటే ఇక యామిని కాస్త ఇబ్బందిగా అవును అవును బావా, నీ నడక నీ స్టైల్ అన్నీ మారిపోయాయి, అచ్చం అచ్చం రాజ్లాగే అని చెప్పి ఇక యామిని తను ఒక్కసారిగా పాత రోజుల్లో రాజ్ నడుచుకుంటూ వచ్చిన సంగతిని గుర్తు చేసుకొని ఇంకా ఆలోచనలో పడిపోతుంది. ఇంకా రాజ్ అయితే చూసావా యామిని, నువ్వు కూడా నన్ను కళావతి గారి ఎండి అనుకున్నావు అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా ఫాస్ట్గా కార్ తీసుకుని అక్కడి నుంచి ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఇక ఆఫీస్కి వెళ్ళిన రాజ్ని స్టాఫ్ అంతా చూసి చాలా రోజుల తర్వాత రాజు వచ్చాడని ఆనందంతో అందరూ కూడా గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇంతలో శృతి రాజ్ని చూసి సార్ మీరు అని అంటుంటే శృతి ముందు నా క్యాబిన్ ఎక్కడా అని అడగడంతో ఇక శృతి తన మనసులో ఏంటినా నేరుగా ఆఫీస్కి వచ్చేశారు, కొంపతీసి ఈయనకి గతం గుర్తొచ్చేసిందా లేక నేనేమన్నా పొరపాటు పడుతున్నానా అని చెప్పి ఇక శృతి ఆలోచిస్తుంటే హలో శృతి నా క్యాబిన్ ఎక్కడా అని అడగడంతో ఇదిగో ఇదే సార్ అని చెప్పి ఇంకా యామిని అయితే ఒక గదిని చూపిస్తుంది. ఆ క్యాబిన్లోకి వెళ్ళిన ఇక శృతి అయితే రాజ్ని చూస్తూ ఉండిపోతుంది. హలో శృతి, ఏంటి నన్ను చూసిన తర్వాత నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావు కదా, అచ్చం మీ బాస్లానే ఉన్నానా, ఇదంతా కళావతి గారి ట్రైనింగే, సరే కానీ అర్జెంటుగా నువ్వు వెళ్ళి స్టాఫ్ అందరినీ తీసుకురా అని చెప్పడంతో ఒక్కసారిగా శృతి షాక్ అవుతూ సార్ ఏం మాట్లాడుతున్నారు అని అడగడంతో ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా, వెళ్ళి స్టాఫ్ని పిలుచుకురా అని చెప్పి రాజ్ అయితే తను పాత రోజుల్లో లాగానే సీరియస్గా చెప్తాడు. ఇంకా శృతి అయితే ఓకే బాస్ ఓకే అని చెప్పి ఇక బయటకు వస్తుంది. ఇంకా శృతి అయితే ఏంటినా అచ్చం రాజ్ సార్లానే చేస్తున్నారు, కానీ ఈయనకి గతం గుర్తులేదని కావ్య మేడం చెప్పారు కదా, ఈయన చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది, అర్జెంటుగా కావ్య మేడంకి కాల్ చేసి చెప్పాలి అని చెప్పి ఇక శృతి అయితే కావ్యకి కాల్ చేస్తుంది. ఇంకా కావ్య ఏంటి శృతి ఇప్పుడు కాల్ చేసావు అని అంటుంటే మేడం కొంపలు అంటుకున్నాయి మేడం అని చెప్పడంతో ఏయ్ మీ ఇల్లు కాలిపోతే నాకెందుకు చెప్తున్నావు, అయినా నువ్వు ఆఫీస్లో ఉండి మీ ఇంటి దగ్గర విషయాలు నీకెవరు చెప్పారు అని అడుగుతుంటే అయ్యో మేడం ఈ టైంలో జోక్ లేకండి మేడం,
ఇక్కడ రాజ్ సార్ వచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య లేచి నుంచుంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఆయన అక్కడికి రావడం ఏంటి అని అంటుంటే, అవును మేడం, రాజ్ సారే వచ్చారు. పైగా స్టాఫ్ అందరినీ క్యాబిన్లోకి రమ్మని పిలుస్తున్నారు. ఆయనకి గతం గుర్తులేదన్న సంగతి మన స్టాఫ్కి తెలియదు కదా మేడం. వాళ్ళు ఆయనతో ఏదేదో మాట్లాడితే తర్వాత ఏం జరుగుతుందా అని భయపడి మీకు ఫోన్ చేశాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా కావ్య, అవును కదా, ఆయనకి గతం గుర్తులేదన్న సంగతి స్టాఫ్కి తెలియదు కదా, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా కావ్య ఆలోచిస్తుంటే ఇక శృతి, మేడం ఆలోచించే టైం లేదు మేడం, త్వరగా మీరు ఇక్కడికి రండి మేడం, మీరు వస్తే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇక శృతి అయితే కావ్యకి చెప్పడంతో కావ్య, సరే నేను వచ్చే వరకు ఆఫీస్లో ఎవరిని కూడా ఆయనతో మాట్లాడనివ్వద్దు అని చెప్పి కావ్య చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తుంది. ఇక కావ్య బయలుదేరి ఆఫీస్కి వస్తుంది. ఎంతలో ఇక్కడ చూస్తే రాజ్ ఎంతసేపటికి స్టాఫ్ రావట్లేదు అని చెప్పి ఇక తనే క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి, హలో ఆల్ ఆఫ్ యూ స్టాఫ్ అని చెప్పి పిలవడంతో అందరూ కూడా రాజ్ దగ్గరికి, సార్ చెప్పండి సార్ అని చెప్పి ఇక రాజ్ని చూసి భయపడుతూ అందరూ లేచి నించుంటారు. ఇంకా రాజ్ అయితే, స్టాఫ్ అందరినీ లోపలికి రమ్మని చెప్పాను కదా, కానీ మీరెందుకు రాలేదు శృతి అని గట్టిగా పిలవడంతో ఇక శృతి కూడా రాజ్ దగ్గరికి వస్తుంది. సార్ అని అంటుంటే, నీకు ఆల్రెడీ స్టాఫ్ అందరినీ లోపలికి పిలవమని చెప్పాను, కానీ నువ్వు ఎందుకు పిలవలేదు అని చెప్పి ఇక రాజ్ అయితే మునుపటిలో రాజ్ లాగా చాలా సీరియస్గా స్టాఫ్తో వర్క్ గురించి అలాగే మనం చేసే పనుల గురించి వివరంగా విడదీసి మరీ చెబుతూ ఉంటే ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది. ఇక ఆఫీస్లో అడుగుపెట్టిన కావ్య కూడా రాజ్ మాటలకి ఆశ్చర్యపోతూ రాజ్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా కొంతసేపటికి రాజ్ కావ్యని చూసి, కళావతి ఏంటి అక్కడే ఆగిపోయావు, అయినా ఆఫీస్కి ఎప్పుడు రావాలో నీకు తెలీదా, నీకు టైం సెన్స్ లేదా అని చెప్పి అందరి ముందు రాజ్ అయితే కావ్యని అరిచేస్తుంటాడు. ఇంకా ఆఫీస్లో స్టాఫ్ అంతా మళ్ళీ మొదలైంది మనకి టార్చర్. ఇంతవరకు కావ్య మేడం కోపంగా చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు, కానీ ఈయన మాత్రం ఎదుటి వాళ్ళని కొట్టేలాని చెప్తారు అని చెప్పి ఇక రాజ్ గురించి వాళ్ళు ఎప్పట్లాగే మాట్లాడుకుంటారు. అవన్నీ విన్న కావ్య వీళ్ళెవరికి ఆయన మీద అనుమానం రాలేదు, అమ్మయ్య అని చెప్పి ఇక కావ్య రాజ్ని చూస్తూ రాజ్ చెయ్యి పట్టుకుని ఇంకా క్యాబిన్లోకి వెళ్తుంది. ఒక్కసారిగా రాజ్ తనని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుండడం చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక క్యాబిన్లోకి వెళ్ళిన కావ్య, ఏంటండి మీకేమన్నా పిచ్చి పట్టిందా, నాకు చెప్పకుండా ఇట్లా ఆఫీస్కి ఎందుకు వచ్చారు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని నిలదీస్తూ ఉంటే, రాజ్, అయ్యో కళావతి గారు ఏంటండి అంత కోప్పడతారు, నేనేదో నేరమో ఘోరమో చేసినట్టు, చూడండి ఆఫీస్లో అందరూ కూడా నిజంగా మీ ఎండీని అనుకుని ఎంత భయపడుతున్నారో చూసారా, నేను ఎట్లా యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని అడుగుతూ ఉంటే ఇక కావ్య, నా బొందండి నా బొంద, ఎవరికైనా అనుమానం వస్తే అని అంటుంటే, అయ్యో కళావతి గారు ఎవ్వరికీ అనుమానం రాలేదు కదా, నేను బాగానే మేనేజ్ చేశాను కదా అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్య చెయ్యి పట్టుకుని కూల్ చేస్తాడు. ఇక కావ్య అయితే, సరే నేను చెప్పే వరకు మీరు ఆఫీస్కి రాకూడదు అని చెప్పడంతో ఇంకా రాజ్ అయితే, ఇది చాలా బాగుందండి, మీరే హెల్ప్ చేయమంటారు, సరే కదా హెల్ప్ చేద్దామని ఆఫీస్కి వస్తే ఇప్పుడేమో రావద్దు అంటున్నారు, సరేలేండి నేను వెళ్ళిపోతాలేండి అని చెప్పి రాజ్ అయితే ఇక మూతి ముడుచుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంటే కావ్య, అయ్యో కోపంలో ఈయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, ఈయనకి కోపం వచ్చినట్టుంది అని చెప్పి కావ్య మళ్ళీ వెళ్ళి రాజ్ చెయ్యి పట్టుకుని ఆపుతుంది. ఇక రాజ్ అయితే కావ్య తనకి దగ్గరగా రావడం గమనించి తను కాసేపు అలాగే బెట్ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య, ఏవండి కాస్త నేను చెప్పేది వినండి, మీరు మా ఎండి కాదని ఆఫీస్లో ఎవరికైనా అనుమానం వస్తే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, అందుకే అలా మాట్లాడాను, సారీ అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్కి సారీ చెప్తుంటే, అయ్యో కళావతి గారు మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి, మీరు నాకు ఏమీ సారీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు నేను అచ్చం మీ బాస్ లాగే యాక్ట్ చేస్తున్నానని
మీకు కూడా నమ్మకం కలిగింది. మీకు నమ్మకం కలగడం కోసమే నేను ఇక్కడికి మీకు చెప్పకుండా ఇలా వచ్చాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్యతో చెప్తాడు. ఇది ఇలా ఉండగా రుద్రాణి అయితే యామినికి కాల్ చేసి, ఏంటి ఏదో చేస్తాను తను తీసుకున్న గోతులోనే పడుతుంది అది ఇదని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్స్ వేశావు, కానీ నువ్వు ఏం చేస్తున్నావో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ నేను నీకు విషయం చెప్దామని కాల్ చేశాను. ఈరోజు రాజ్ ఆఫీస్కి వెళ్ళాడంట. రాజ్ అక్కడ ఉండి ఏం చేస్తాడని భయపడి ఇక్కడి నుంచి కావ్య కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ అక్కడ రాజ్ అచ్చం గతం గుర్తొచ్చిన పాత రాజులానే మాట్లాడాడంట. స్టాఫ్ అందరినీ గడగడలాడించాడంట అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. అదేంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి రాజ్తో మాట్లాడే తీరుకి రాజ్ కళ్ళు తిరిగి పడిపోతాడనుకుంటే ఇట్లా జరిగిందేంటి అని చెప్పి యామిని అయితే ఇక తెగ సీరియస్ అవుతుంది. ఇంకా రుద్రాణి అయితే అర్థమైంది, నువ్వేం చెయ్యలేవని అర్థమవుతుంది. చూడు, నువ్వు ఏమీ చెయ్యలేకపోతే నాతో చెప్పు, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి రుద్రాణి అంటుంటే, రుద్రాణి గారు మీరు నన్ను ఇలా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదు. చూడండి, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో రాజ్ రావడంతో, బావా ఈరోజు మీ ఆఫీస్లో ఏం జరిగింది అని అడగడంతో ఇక రాజ్ అయితే యామినితో, ఏం జరుగుతుంది, ఆఫీస్లో స్టాఫ్ అంతా నన్ను వాళ్ళ బాస్ అనే అనుకున్నారు. వాళ్ళు నన్ను చూసి గడగడలాడిపోయారు. కళావతి గారు కూడా చాలా సంతోషించారు అని చెప్పి ఇక రాజ్ అయితే యామినితో అంటుంటే, యామిని, ఓ అవునా, అదేంటి బావా, నువ్వు వాళ్ళ ఎండివి కాదు కదా, మరి ఎవరికీ నీ మీద కాస్త కూడా అనుమానం రాలేదా అని చెప్పి కావాలని యామిని ఇక రాజ్ని నిలదీస్తుంది. అలా ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఇంతలో కళావతి గారు కూడా అక్కడికి వచ్చేసారు కదా అని అంటుంటే, అదేంటి బావా, కంపెనీ ఎండి గురించి కళావతి గారు అంతలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ కంపెనీ ఎండి కళావతి గారికి ఏమవుతాడంట అని అడగడంతో ఒక్కసారిగా రాజ్కి ఆలోచన మొదలవుతుంది. రానున్న ఎపిసోడ్స్లో కావ్యకి పెళ్ళయింది అని చెప్పి ఇక రాజ్ ముందు యామిని నిరూపించబోతుందా, ఇక రాజ్ కూడా కావ్య తనని మోసం చేస్తుంది అన్న ఫీలింగ్ కావ్య మీద వస్తుందా, లేక రాజ్కి గతం గుర్తొస్తుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.